కరీంనగర్ జిల్లాలో డీజిల్ కొరతతో ఉపాధి రంగం దెబ్బతింటుంది. ముఖ్యంగా వరి కోతల సమయం కావడంతో డీజిల్ లేక పనులు ఆగిపోతున్నాయి. వరి కోసే హార్వెస్టర్లకు డీజిల్ లేక పనులు ఆగుతున్నాయి. ఇప్పటికే అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక ఉన్న చోట్ల వాహనదారులు క్యూ కడుతున్నారు. కరీంనగర్ కు పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాకు చెందిన హార్వెస్టర్ ఓనర్స్ వచ్చి డీజిల్ తీసుకొని పోతున్నారు. కరీంనగర్ లో డీజిల్ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ప్రభావంతో మరొకసారి కరీంనగర్ జిల్లాలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి బంకుల్లో డీజిల్ దొరుకుతుంటే చాలా వరకు క్యాన్లలో తీసుకెళ్ళడానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం కరీంనగర్ కోతిరాంపూర్ ఏరియాలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ డ్రమ్ములలో వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే కొరత ఏర్పడితే ఇప్పుడు వ్యవసాయ పనులు నడుస్తున్నాయి, హార్వెస్టర్లు నడుస్తూ ఉన్నాయి. తర్వాత ఇట్లాంటి డీజిల్తో నడిచే వాహనాలు కావచ్చు. ఇప్పుడు ఇది మున్సిపల్ చెత్త తీసుకెళ్లే ఒక వాహనం, దీనికి కూడా పెద్ద ఎత్తున డీజిల్ అవసరం ఉంది కాబట్టి వీళ్ళంతా తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి కనుక్కుందాం. ఏ ఊరు నుంచి వచ్చింది? అది ఎలిగడ్ మండలం సుల్తాన్పూర్ నుంచి వచ్చాము. అంత దూరం నుంచి ఎక్కడ డీజిల్ దొరుకుతలేదు. అక్కడ నుంచి చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఎక్కడికైనా కూడా క్యాన్లో పోయా అంటున్నారు. హార్వెస్టర్ ట్రాక్ మిషన్ ఉన్నది మాకు. ట్రాక్ మిషన్లో ఇక్కడ దాకా బండి తీసుకురావాలంటే తీసుకురాలేం కదా. అందుకే క్యాన్లు తీసుకొని ప్రతి బంకు చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చాము. పోలీసులు క్యాన్లలో పోయేదంటారు, ఇబ్బంది పెడతారా? అదే ఇంకా మేము ఫేస్ చేయలేదు ఇంక ఇప్పటి వరకు. అక్కడ నుంచి బంకులోకి వెళ్తే క్యాన్లలో లేదని అంటున్నారు. తీసుకుపోయిన డీజిల్ ఎన్ని రోజులు వస్తుంది? ఒక రోజు వస్తుంది, 2 రోజులు వస్తాను. తర్వాత పరిస్థితి అదే ఇబ్బందిగా ఉంది. అన్న మీరే కంచెలు వచ్చారు? మేము ఒకటేనా? ఇప్పుడు ఎంత తీసుకుపోతారు? ఎన్ని లీటర్లు తీసుకుపోతాను? 2 క్యాన్లు. ఎక్కడ దొరుకుతలేదా? మీరు దొరుకుతలేదు. మేము అక్కడ ట్రై చేసాం. చైన్ బండి మేము నడుపుతాం. అక్కడి నుంచి లాంగ్ నుంచి వచ్చాం. బండి ఇక్కడ వరకు తెచ్చుకోమని తెచ్చుకున్నాం. క్యాన్లలో పోయట్లేదు. అందుకే కొత్త మిషన్ లేదా? వరికొత్త మిషన్. ఇప్పుడు మీకు పని ఆగిపోతే ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడు బండి ఆగిపోయిందని అక్కడి నుంచి ఇక్కడికి, అందుకే ఎత్తుకుంటూ బంకులు ఎత్తుకుంటూ వచ్చేసినాం. ఎక్కడ క్యాన్లలో పోయట్లేదు. బండి తీసుకురామని అంటే బుడిదలకి బండి తీసుకుని రాలేం కదా, అందుకే క్యాన్లు తీసుకొచ్చాం. ఇక్కడ కొంతమంది వీళ్ళు పెట్రోల్కి సంబంధించి ఉన్నారు. అన్న డీజిల్ ఎంత స్టాక్ ఉంది మన దగ్గర ఇప్పుడు? 10,000 ఉంది. కొన్ని చోట్ల అయిపోయింది కదా, ఎందుకు మామూలుగా ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలియదండి. బయట సంగతి మన దగ్గర 10,000 లీటర్లు ఉంది స్టాక్ ఉంది. మేము నిబంధనలు పెడుతున్నారా? గిన్ని లీటర్లు లేదండి, ఏది లేదు. కంపల్సరీ ఎవరికి వచ్చినా వాళ్ళకి పోసేస్తున్నాం. ఆబ్జెక్షన్స్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? లేదండి, ఏం లేదు. అయితే బాటిల్లో మొన్న సమ్మె ఉంది కదా, దాని గురించి అని పోయొద్దు అన్నారు. కానీ పోయకుండా ఊరుకోరు కదా పబ్లిక్. అట్లా వాళ్ళ వినియోగం గురించే పోయడం అంతే. వాళ్ళని క్రెడిట్ మీద ఇస్తున్నారా బంకులు? మీకు ఏది లేదండి, ఏది లేదు. మీకు వాళ్ళు ఇచ్చే కదా? లేదండి, మేము క్యాష్ అండ్ క్యారీ అంతే. క్రెడిట్ వాళ్ళ కోసం కొంత ఇబ్బంది అవుతున్నట్టు కావచ్చు అండి, దాని సంగతి మాకు తెలియదు. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు కస్టమర్స్? ఇక లోకల్ చుట్టుపక్కల జమ్మికుంట, వరంగల్. అన్న మీరేమి పంపించారు? డీజిల్ 300. వేరెక్కడ దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతలేదు. ఈసారి కూడా వచ్చారు మనకు డీజిల్ కారు కొన్ని వచ్చిన వాహనదారున్నాడు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఒకసారి కనుక్కుందాం. అన్న డీజిల్ బండి మీది దొరుకుతుందా బయట? ఎక్కడైనా దొరుకుతుందండి. ఉస్నాబాద్ నుంచి వస్తున్నాం. ఉస్నాబాద్ నుంచి వస్తారు. అక్కడ ఉస్నాబాద్ సైడ్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ లేదా బంకులలో పెట్టడం? ఎక్కడ లేదండి. డీజిల్ అనుకుంటారు బాగుంది కానీ డీజిల్ లేదు. డీజిల్ లేదు. ఏమైనా ఎక్కువ రేట్లు వసూలు చేస్తారు ఉన్న అక్కడ? ఏం అర్థం లేదు. దొరకకనే వస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చేస్తే చూడాలి. ఫుల్ టైం కొట్టిస్తావా మరి? రేపటి ఎట్లుంటుంది? అవును, అదే పని. ఇట్లాంటి డీజిల్తో నడిచే కార్లు కావచ్చు, డీజిల్తో నడిచే ఆటోలు కావచ్చు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఉపయోగించే హార్వెస్టర్లు కావచ్చు, ఇవి చాలా వరకు డీజిల్తో నడుస్తూ ఉంటాయి. భారీ వాహనాలన్నీ డీజిల్తో నడుస్తూ ఉంటాయి కాబట్టి డీజిల్ దొరకని చోట చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడించిన వాళ్ళు పెద్దపల్లి జిల్లా ఎలిగడ్ నుంచి వచ్చారు. వీళ్ళు కూడా, ఈ కార్ ఓనర్ కూడా ఉస్నాబాద్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ డీజిల్ లేదని చెప్పి ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి ఉన్న చోట చాలా వరకు క్యూ లైన్లో ఉండి డీజిల్ తీసుకెళ్తా ఉన్నారు. రేపటి నుండి మరింత కొరత ఏర్పడుతుందన్న భయంతో అవసరానికి మించి కూడా డీజిల్ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓనర్లు ఏం చెప్తున్నారంటే క్యాష్ అండ్ క్యారీ తీసుకెళ్లే వాళ్ళకు మాత్రం డీజిల్ మాకు తొందరగా దొరుకుతుంది. ఎక్కడైతే క్రెడిట్ ఉందో అట్లాంటి బంకులలో కొరత ఏర్పడింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.